ఈ గ్రూప్స్ నియామకాలలో భాగంగా ఏదో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఏంటి ఈ అవకతవకలు అనేది ఒకసారి అయితే ప్రసన్న హరికృష్ణ గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా విక్రమ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. ఇక్కడ అవకతవకలు అనేటువంటి పదానికన్నా అన్యాయం అనేటువంటి పదం అనేది సముచితమైనటువంటి పదం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రిజల్ట్ మార్చి 10వ తారీఖున వచ్చింది. రిజల్ట్ లోపల చాలా రకాలుగా కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. మొదటి ప్రశ్న ఏంటి అంటే, వాస్తవానికి గ్రూప్ 2 రిజల్ట్ ఇచ్చారు, అంటే గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చిన తర్వాత గ్రూప్ 2 ఇచ్చారు. నిన్న గ్రూప్ 3 రిజల్ట్ కూడా ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసింది. మరి గ్రూప్ 2 లోపల జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చినప్పుడు, గ్రూప్ 3 లోపల జిఆర్ఎల్ ఇచ్చినప్పుడు గ్రూప్ 1కి ఎందుకు జిఆర్ఎల్ ఇవ్వలేదు? అంటే జిఆర్ఎల్ ఇస్తే ఏ వ్యక్తికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది పబ్లిక్ డొమైన్ లోపల అందరికీ కనబడుతుంది. మరి గ్రూప్ 1 లోపల ఎందుకు ఆ విధంగా ఇవ్వలేదు అనే సందేహం, అనుమానాలు తప్పనిసరిగా ఇక్కడ పోటీ పరీక్షలు చదివేటువంటి ప్రతి అభ్యర్థికి ఉన్నాయి. మరి ఒకవేళ మీరు పబ్లిక్ డొమైన్ లోపల కనుక జిఆర్ఎల్ రూపం లోపల గ్రూప్ 1 లిస్ట్ కనుక పెట్టుంటే ఇలాంటి సందేహాలు వచ్చేవి కావు. అది తప్పనిసరిగా మీరు దానికి సమాధానం మీ వైపు నుంచి ఎక్స్ప్లెనేషన్ను అభ్యర్థులు కోరుకుంటున్నారు. రెండవది ఏంటి అంటే, ఇక్కడ ఇవాల్యుయేషన్ ప్రక్రియ అసలు నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకు, అంటే 2024 నవంబర్ 1 నుంచి 2025 జనవరి 31 వరకు, అంటే 3 నెలలు మీరు పేపర్లను దిద్దించారు. పేపర్లు దిద్దడం ప్రారంభమైనప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఒకరు, పేపర్లు దిద్ది ఒక స్పెల్ అయిన తర్వాత టీజీపీఎస్సీ ప్రస్తుతం బుర్రా వెంకటేశం గారు ఛార్జ్ తీసుకున్నారు. అంటే మొదటగా ఉన్నటువంటి చైర్మన్ పేపర్లను ఎవరైతే ఇవాల్యుయేట్ చేయడం జరిగిందో వాళ్లకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వేరు. ఇప్పుడు చైర్మన్గా పనిచేస్తున్నటువంటి బుర్రా వెంకటేశం గారు వచ్చిన తర్వాత వారిచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వేరు. అంటే వేరు వేరు వ్యక్తులు చైర్మన్గా పనిచేసినప్పుడు వేరు రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు పేపర్లు దిద్దుతున్నటువంటి ఇవాల్యుయేటర్స్ యొక్క మార్క్స్ పోస్టింగ్ లోపల కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. దానివల్ల కొంతమందికి ఎక్కువగా మార్కులు రావడం, కొంతమందికి తక్కువగా మార్కులు రావడం. ఇదిలా ఉంటే బ్లూ ప్రింట్ను తయారు చేశారు. బ్లూ ప్రింట్ను ఏ ప్రాతిపదిక మీరు తయారు చేస్తారు? ఇది ఒక నిర్దిష్టమైనటువంటి సిలబస్తో కూడుకున్నటువంటి పరీక్ష కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షలకు సంబంధించి బ్లూ ప్రింట్ను తయారు చేసేటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ టెక్స్ట్ బుక్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో దాన్ని పికప్ చేసి బ్లూ ప్రింట్ తయారు చేసి పేపర్లను దిద్దే వాళ్ళకి ఇస్తారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు. మరి ఇక్కడ దీనికి ఏమైనా నిర్దిష్టమైనటువంటి సిలబస్ ఉందా? సిలబస్ నిర్దిష్టత లేనప్పుడు మీరు ఏ ప్రాతిపదికగా, ఏ రెఫరెన్స్ను ఆధారంగా చేసుకొని మీరు బ్లూ ప్రింట్ను తయారు చేశారు? మరి అదే బ్లూ ప్రింట్ ప్రకారమే ఒకవేళ పేపర్లు కనుక దిద్దితే, మరి నేను ఇంతకు ముందు కూడా చెప్పా, ఒక ప్రశ్నలో అడిగినటువంటి ఒక డెఫినేషన్, ఒక జాతీయ ఆదాయం అనేటువంటి డెఫినేషనే 100 రకాల డెఫినేషన్స్ ఇచ్చారు. 100 కూడా శాస్త్రీయమైనటువంటి డెఫినేషన్స్. మరి మీరు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్లో ఏం డెఫినేషన్ ఇచ్చుంటారు? మీరు 100 అయితే ఇచ్చుంటారు కదా. ఒక డెఫినేషన్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అభ్యర్థి, నేను ఇంకొక డెఫినేషన్ రాశాను, నేను రాసింది కరెక్టే, బట్ మీరు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్లో ఇంకొక డెఫినేషన్ ఉంది. మరి పేపర్ దిద్దే వాళ్ళు బ్లూ ప్రింట్నే కన్సిడర్ చేస్తే నాకు అన్యాయం జరిగినట్టే కదా. అంటే ఇది ఒక డెఫినేషన్ కాదు, చాలా రకాల ప్రశ్నల లోపల బ్లూ ప్రింట్ ప్రాతిపదికగా చేసుకుని దిద్దినటువంటి ఇవాల్యుయేషన్ వల్ల చాలా మందికి తీరనటువంటి అన్యాయం జరిగింది. ఈ అన్యాయం లోపల తెలుగు మీడియం వాళ్ళు చాలా నష్టపోయారు. అంటే నేను ఒకటి అడిగాను, నిన్నగాక మొన్న టీజీపీఎస్సీ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అంటే టాప్ 100 లోపల ఏ కేటగిరీ అభ్యర్థులు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, నెక్స్ట్ ఉన్నటువంటి మెయిన్స్ పేపర్ 6 పేపర్ల లోపల హైయెస్ట్ మార్క్స్ ఏ పేపర్లో ఎంత వచ్చాయి అనేది కంప్లీట్గా ట్యాబులేషన్ వాళ్ళు ఇచ్చారు. అయితే నేను టీజీపీఎస్సీకి మొన్న కూడా అడిగాను, ఇప్పుడు మీ ద్వారా కూడా అడుగుతున్నాను. మీరు ఇచ్చింది బాగానే ఉంది, గుడ్స్. మీరు ఒక ట్రాన్స్పరెంట్గా ఉండడం కోసం, మేము అకౌంటబుల్ అని చెప్పడం కోసము విద్యార్థులకు ఒక భరోసాను కల్పించేటువంటి విధంగా ప్రెస్ నోట్ను మీరు రిలీజ్ చేశారు కదా. మరి అదే ప్రెస్ నోట్ లోపల టాప్ 100 లోపల ఎంతమంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారు అనే డీటెయిల్ డేటాను ఎందుకు ఇవ్వలేకపోయారు? నేను అంటున్నాను, టాప్ 100లో 10 మంది కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్ లేరు. మరి తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాం, తెలుగు అధికార భాషగా ఉన్నటువంటి రాష్ట్రం. మరి మనకు చాలా అధికార భాష సంఘాలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మనము మహాసభలు తెలుగుకు సంబంధించి ఏర్పాటు చేసుకుంటాం. మరి అలాంటి తెలంగాణ రాష్ట్రం లోపల బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి, పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల నుంచి చదువుకొని వచ్చి ఈ గ్రూప్ 1 అలాంటి పరీక్షలు తెలుగులో రాస్తే మరి వారికి అన్యాయం జరగకపోతే మీరు సామాజిక న్యాయాన్ని ఎట్లా చేస్తారు? ఏ విధంగా సామాజిక న్యాయం జరుగుతుంది? ఒకవేళ నిజంగానే
అంటే తెలుగు మీడియం వాళ్ళకు మార్కులు రావాలి కంపల్సరీగా నేను అనట్లేదు, బట్ అన్యాయం చేయొద్దు అని చెప్పేసి నేను అంటున్నాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎందుకు మార్కులు వస్తాయి అని చెప్పేసి కూడా నేను అడగట్లేదు. ఎవరికైతే శక్తియుక్తులు ఉంటాయో, ఎవరికైతే విశ్లేషణ సామర్థ్యం ఉంటుందో, ఎవరికైతే ఎక్స్ప్రెషన్ ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు రావాలి పబ్లిక్ సర్వీస్ లోపలికి. మరి ఇలా టాప్ 100 తెలుగు మీడియం స్క్రిప్ట్స్ మీరు తీసుకోండి, ఆన్సర్ స్క్రిప్ట్స్. టాప్ 100 ఇంగ్లీష్ మీడియం ఆన్సర్ స్క్రిప్ట్స్ కూడా తీసుకోండి. కొంతమంది ఎక్స్పర్ట్స్ కమిటీని వేయండి, వీటిని ఇవాల్యుయేషన్ చేయండి. మళ్ళీ నిజంగానే తెలుగు మీడియం వాళ్ళకి ఎక్స్ప్రెషన్ లేదా, నిజంగానే తెలుగు మీడియం పేపర్ లోపల ఇవాల్యుయేషన్ అనాలిసిస్ ఎవరికి లేదా అనేది మీకు తెలిసిపోతుంది కదా. మీరు రంగురంగులు డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్లు, బార్ గ్రాఫ్లు, పై గ్రాఫ్లు, ఫ్లో చార్ట్లు ఇవి వేస్తే మార్కులు ఇట్లా వేస్తారు. వేయాలి, మార్కులు వేయొద్దు అని అంటలేను, బట్ అదే క్రైటీరియా, అదే ప్రాతిపదిక కాదు కదా. సో న్యాయం అనేది మొదటి ప్రాతిపదిక కాబట్టి ఇవాల్యుయేషన్ ప్రాసెస్ లోపల చాలా రకాల అవకతవకలు జరిగినట్టుగా అనిపిస్తూ ఉన్నది. అంటే ఇందులో మళ్ళీ ఒక ప్రశ్నకు ఎంత టైంనిచ్చి పేపర్ను దిద్దారనేది కూడా చాలా ఇంపార్టెంట్. మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము ఒక 5 ప్రశ్నలకు 6 నిమిషాలకు దిద్దారు. అంటే 10 మార్కులు ఉన్నటువంటి ఒక ప్రశ్నకు సగటున 1 నిమిషం 20 సెకండ్లు 15 సెకండ్లు మాత్రమే దిద్దారు. అంటే ఒక ప్రశ్న రాయాలి అంటే ఒక 2 పేజీలు పేపర్ను దిద్దే వ్యక్తి పూర్తిగా చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, అందులో అడిగిన ప్రశ్నకు కంటెంట్ ఉందా లేదా చూసుకోవాలి. ఇదంతా చేసుకోవడానికి మినిమం ఒక 3-4-5 నిమిషాలు పడుతుంది. అలాంటిది 1 నిమిషం 2 నిమిషాల లోపల ఒక ప్రశ్నను ఏ విధంగా దిద్దుతారు? ఉద్యోగ కల్పనలో మరి ప్రభుత్వాలు ఈ వైఖరిని ఎందుకు చూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు సార్. మరి ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కూడా తీసుకొచ్చింది ప్రభుత్వం. సో తీసుకొచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ లోపల ఏవైతే మెన్షన్ చేశారో అవి ఇప్పటి వరకు రియలైజ్ కాలేదు. అంటే జాబ్ క్యాలెండర్ కేవలం డాక్యుమెంట్ల వరకు మాత్రమే పరిమితమైంది, అది ఇంప్లిమెంటేషన్కు దూరంగా ఉంది. కాబట్టి ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి తప్పనిసరిగా నా వైపు నుంచి నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. టీఎస్పీఎస్ఎన్ రిక్వెస్ట్ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ కాంటెక్స్ట్ లోపల న్యాయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ గ్రూప్ 1 విషయం లోపల రీకౌంటింగ్కు టీజీపీఎస్సీ వాళ్ళ అవకాశం ఇచ్చారు. రీకౌంటింగ్ కాదు కావాల్సింది. రీకౌంటింగ్ ఏముంటుందండి, ప్రతి ప్రశ్నకు ఎవరైతే ఇవాల్యుయేటర్ మార్కులను పోస్ట్ చేసిండో ఆ పోస్ట్ చేసినటువంటి మార్కులకు సంబంధించినటువంటి లెక్కింపులో ఏమైనా సమస్యలు ఉంటే రీకౌంటింగ్ పనిచేస్తుంది. కానీ అడిగేది రీకౌంటింగ్ కాదు కదా. అన్యాయం జరిగింది కాబట్టి పేపర్లను మళ్ళీ దిద్దండి, రివాల్యుయేషన్ చేయండి అని చెప్పేసి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి 3 నెలలు దిద్దారు కదా. మీరు అన్నారు కదా ప్రెస్ నోట్ లోపల టీజీపీఎస్సీ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం కోసం మేము మెరిటోరియస్ స్టూడెంట్స్ను ఇక్కడ ఎంపిక చేస్తున్నాం అని చెప్పేసి. మరి మెరిటోరియస్ స్టూడెంట్స్ని ఎంపిక చేసేటువంటి ప్రక్రియలో మళ్ళీ రివాల్యుయేషన్ చేస్తే ఒక 3 నెలల టైం ఇంకా ఎక్కువ పట్టొచ్చు. 3 నెలల టైంలో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు పనిచేస్తున్నటువంటి ఏజెన్సీ కదా, 3 నెలలు మళ్ళీ పేపర్లను రివాల్యుయేట్ చేపిస్తే ఎవరికి నష్టం? మీకు నష్టం లేదు, ప్రభుత్వానికి నష్టం లేదు. నిరుద్యోగులు కూడా మాకు 3 నెలలు 6 నెలల్లో మీరు రివాల్యుయేషన్ చేయించండి, కానీ అందరికీ న్యాయం చేసే విధంగా చేయండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. కాబట్టి మళ్ళీ దయచేసి ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, టీజీపీఎస్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో టేక్ అన్ ఇనిషియేటివ్, ఒక ఇనిషియేటివ్ తీసుకోండి. రీఇవాల్యుయేషన్ ఓన్లీ ఒక పర్సన్ అడిగిన వాళ్ళకు మాత్రమే ఇవాల్యుయేషన్ కాదు. ఎవరైతే మెయిన్స్కి అపియర్ కావడం జరిగిందో 20,100 మందికి సంబంధించినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్లన్నింటినీ కూడా మీరు ఇవాల్యుయేట్ చేయండి. 3 నెలలు పట్టని 4 నెలలు పట్టని, దానివల్ల న్యాయం జరుగుతుంది. దానివల్ల ప్రభుత్వానికి ఏదైతే పేరు వచ్చిందో అది సస్టైన్ అవుతుంది. దానివల్ల టీజీపీఎస్సీ పైన ఉన్నటువంటి భరోసా, ఆ సుస్థిరత కంటిన్యూ అవుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం, టీజీపీఎస్సీ ఇద్దరు కూడా దీని పట్ల ఆలోచన చేయాలి, అందరికీ న్యాయం చేయాలి. మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటమి చూసిన నేపథ్యంలో తర్వాత మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది సార్? సో ఓటమి కాదు, చాలా మంది అనేది ఏంటంటే నైతిక విషయం. నాకు సుమారుగా అంటే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు 60,000 పైచీలకు వచ్చాయి. సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ అన్ని కలుపుకుంటే సుమారుగా 2 లక్షల పైచీలకు వచ్చాయి. అంటే 2,50,000 మందిలో 2 లక్షల మంది నన్ను ఆశీర్వదించారు. 1 రూపాయి పంచకుండా, ఒక చుక్క మద్యం సరఫరా లేకుండా, ఒక వ్యక్తి సమస్యల కోసం పనిచేసేటువంటి వ్యక్తి, ఆ పదవికి న్యాయం చేసేటువంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి 2 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు చుక్కలు చూపించినటువంటి నేపథ్యం, వెన్నులో వణుకులు పుట్టించినటువంటి నేపథ్యం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అదే కోణం లోపల ఫస్ట్ ప్రయారిటీతో 60,000 మంది నన్ను ఆశీర్వదించారు. 2 లక్షల మంది నాకు ఓటు వేశారు. కాబట్టి వాళ్ళందరి పక్షాన సమస్యల పట్ల ప్రసన్న హరికృష్ణ ముందుండి కొట్లాడతాడు. అదేవిధంగా నా కోసం పనిచేసేటువంటి నా మిత్రులు, శ్రేయోభిలాషులు
శ్రేయోభిలాషులు, నా స్టూడెంట్స్, నేను తెలియకుండా కూడా ఈయన గెలిస్తే బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, సమాజం నిర్మాణం అవుతుంది, సామాజిక సమస్యలపైన ఇతనికి అవగాహన ఉంది, ఇతను కొట్లాడగలడు, ప్రభుత్వానికి నివేదించగలడు అనేటువంటి నమ్మకంతో ఓటు హక్కు లేని వ్యక్తులు కూడా పాపం వాళ్ళ ఊర్లో వాళ్ళ బంధువుల వర్గాల మధ్యలో నా గురించి చెప్పినటువంటి, నా గురించి ప్రమోట్ చేసినటువంటి నేపథ్యం మనకు మొన్న జరిగినటువంటి ఎన్నికల లోపల కనబడ్డది. వాళ్ళందరికీ కూడా మన టీవీ పక్షాన చేతులెత్తి నమస్కరించి పాదాభివందనం వాళ్ళందరికీ కూడా నేను చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ సమస్యల కోసం భవిష్యత్తు లోపల కొట్లాడతాడు. భవిష్యత్తు లోపల మీ యొక్క ప్రతినిధిగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేస్తాడు. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాడు. థ్యాంక్ యూ.